ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కూడికని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. పరలోకమందున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ప్రభా ఇలా కలుసుకొని నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నిజంగా థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మరి మేమందరం ప్రభా తగ్గించబడి నీ నామం హెచ్చింపబడాలి ప్రభా. మేమందరం తండ్రి నీ నామాన్ని గణపరచడానికి మమ్మల్ని వాడుకున్న విధానంను బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. ఈ కూడికను తండ్రి ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించమని, నీ మహిమను తండ్రి మీరు కనపరుచుకోమని, దాంతో పాటు మేము నిన్ను స్తుతించే భాగ్యంను మాకు ఇవ్వమని కోర్చు. ఆ త్వరలో మా ప్రియ ప్రభనేసిన బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. దివ్య సిస్టర్ గారు 2 పాటలు పాడతారు. Song number 356. హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభుని స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బూరతోను తాళములను మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి, అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి, హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, యవకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి, జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి, పెద్దలారా ప్రభువులారా దేవుని స్తుతించుడి, ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, అగాధమైన జలములారా దేవుని స్తుతించుడి, అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి, దూతలారా భక్తులారా దేవుని స్తుతించుడి, పరమందు పరిశుద్ధులు
ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. సాంగ్ నంబర్ 128. నమ్మకమైన నా ప్రభున్ నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభున్ కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన. స్థిరపరచి కాపాడిన పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభున్ ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటెనో ప్రభు. విడచియుంటెనో ప్రభు. మన్నన తోడ నీదరిన్ చేర్చినను క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి. పైకి లేవనెత్తితివి. భంగపర్చు సాతానున్ గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయశైలమై కోటగాని ఉంటివి. కోటగాని ఉంటివి. ప్రాకారంబు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవు. నమ్మదగిన వాడవు. నిత్యుడా మా దేవుడా ఆమెననచు పాడెదన్. నమ్మకమైన నా ప్రభున్ నిన్ను నే స్తుతింతును. నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభున్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా మరి సాంబే సిస్టర్ షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సారా సిస్టర్ గారు, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారపు అధ్యయనం ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అదేమిటంటే, మొదటిగా ఇక్కడ ఇస్కరియోతు యోధా గారు ఆయన చేసిన పనికి పశ్చాత్తాపడి ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల యొద్దకి వెళ్ళి ఆ యొక్క డబ్బుని వెనక్కి ఇచ్చేస్తారు, వెండి నాణాలని. అయితే ఈ సందర్భంలో జాక్ బ్రదర్ గారు చెప్పింది ఏంటంటే, మనుషుల యొద్దకు వెళ్ళి తప్పును ఒప్పుకుంటాం అంటే అది దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి తప్పుల్ని మనుషుల దగ్గరికి వెళ్ళి నేను ఆ విషయంలో తప్పు చేశానని ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నట్టుగా బిహేవ్ చేయకుండా డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే వెళ్ళి, ప్రభా నన్ను క్షమించు, నీకు విరోధంగా నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే అది మారు మనసుకు సూచనగా ఆ పాపం నుంచి రక్షించబడటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కనబడుతుందని చెప్పేసి చెప్పారు. అంటే నేను ఏదైనా పాపం చేస్తే నేను పాపం చేసి నరకానికి వెళ్ళటం కాదు, కానీ
మారు మనసు పొందకపోవటం వల్ల నరకానికి వెళ్తాను అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. నా ప్రతి పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చిందించిన రక్తాన్ని బట్టి నేను పాప క్షమాపణ పొందుకున్నాను. అది నమ్మి నేను రక్షణ పొందుకున్నాను. బాప్తిస్మం తీసుకున్నాను. అయితే ఆ పాపాన్ని క్షమించారని చెప్పేసి ఇంకా ఆ పాపాన్ని కొనసాగిస్తూ నేను దాంట్లో ఎంజాయ్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఆ పాపాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆశతో మారు మనసు కలిగి ఆ పాపాన్ని జయించటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని పొందుకుని నడుచుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటే అది దేవుడికి నచ్చుతుంది. నేను అలాగా ప్రయత్నించకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకోకుండా నేను ఉన్న గుంటలోనే అలాగే ఆ పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవుడికి నచ్చదు. సో నాకిక్కడ ఈ అధ్యయనంలో నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, మారు మనసు పొందకపోవటం వల్ల నరకానికి వెళ్తారు అన్న విషయం నాకు బాగా నచ్చింది. నిజంగా చాలా ఏరియాస్‌లో మారు మనసు పొందాల్సినటువంటి అవసరం నాకు చాలా ఉంది. ఇప్పుడు దాకా చూపించినటువంటి విషయాల్లో దేవుడు ఖచ్చితంగా నిజంగా ప్రభువా నీవు మాత్రమే నీ యొద్ద మాత్రమే ఆనందం ఉంటది. నీ యొద్ద మాత్రమే సంతోషం ఉంటది. నీ యొద్ద మాత్రమే సంతృప్తి ఉంటది. నీవు తప్పితే నా విషయంలో ఇంకెవ్వరూ మంచి చేయలేరు. ఈవెన్ నా సెల్ఫ్‌గా గూడా నాకు నేను మంచి చేసుకోలేను అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైతే సాగిలపడి, సాష్టాంగపడి ఆయన ఎదుట ఉండాలని ఆశపడతానో, ఖచ్చితంగా నా నా లైఫ్‌లో దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలు, నా జీవితానికి మంచి కానటువంటి విషయాలు ఖచ్చితంగా తండ్రి అనేటువంటి దేవుడు చూపిస్తూ ఉంటారు ఆయన జీవవాక్యం ద్వారా. ఆ చూపించినప్పుడు ఏదో అప్పుడు వినేసి ఓకే. నేను ఈ ఏరియాలో నేను జయిస్తానని చెప్పేసి ఆ క్షణానికి ప్రేయర్ చేసుకొని పక్కకు రావటం కాదు గానీ, దాన్ని తలపోసుకుంటూ అనుక్షణం దాన్ని నాకు ఈ పాపాన్ని దేవుడు చూపించాడు. ఇది ఆయనకిష్టం లేదు. నేను కూడా దాన్ని అసహ్యించుకుంటున్నానని చెప్పేసి, నేను గనక ట్రై చేస్తూ ఉంటే నిజంగా నా నేను మారుమనసు పొందటానికి నేను ఇష్టపడుతున్నట్టు. లేకపోతే ఎమోషనల్‌గా అక్కడ ప్రేయర్ చేసేసి వచ్చేసి మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటే, అది ఖచ్చితంగా అది మారుమనసు కాదు అన్న విషయాన్ని నేను ఈ అధ్యయనంలో తెలుసుకున్నాను. అయితే ఇంకో విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆహ్, సిలువ వేయటానికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్తున్న మధ్యలో ఆహ్, మత్తయి సువార్త 27 అధ్యాయం 34 వచనం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దాని రుచి చూచి త్రాగనెల్లకపోయెను. అయితే ఆయన ఆ యొక్క ద్రాక్షారసం కలిపినటువంటి చేదుని అది తాగకుండా ఆయన రిజెక్ట్ చేశారంట. అంటే జాక్ బ్రదర్ గారి ఎక్స్‌ప్లనేషన్‌లో ఎలా చెప్పారంటే ఆహ్, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలకాల్సినటువంటి మాటలు ఉన్నాయి. ఆయన చేయాల్సినటువంటి కార్యం ఇంకా ఉంది కాబట్టి, ఆయన మత్తుడుగా ఉండటానికి అంటే ఆ పెయిన్స్ తెలియకుండా ఉండటానికి వాళ్ళు కొంచెం ఆ విషయంలో కనికరం చూపించి ఇచ్చిన దాన్ని ఆయన తండ్రి నేను తాగనా వద్దా? అని ఆయన అడిగి అప్పుడు వద్దు అని చెప్పారు అన్న విషయం తెలిసినప్పుడు నాకు నిజంగా అంత పెయిన్‌లో కూడా తండ్రి స్వరాన్ని వినటానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నారు. ఈ రోజున చిన్న శ్రమ రాంగానే, లేదంటే చిన్న ఇబ్బంది రాంగానే, ఏదైనా అనుకున్నది జరగకపోతేనో, ఎంతో అభ్యంతర పడేసి దాని గురించి డిస్టర్బ్ అయిపోయి బైబిల్ చదవటం మానేయటం, ప్రేయర్ చేసుకోవటానికి మనసు రావట్లేదని చెప్పటం. లేదంటే ఫెలోషిప్ చేసే విషయంలో కూడా నిర్లక్ష్యం చూపించటం. ఏదో నా పర్సనల్ పెయిన్ గురించి నేను ఇయన్నీ నిర్లక్ష్యం చేస్తే గనక నేను నిజంగా శిష్యురాలిని కాదు. నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ఏరియాలో వెంబడించట్లేదు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. నిజంగా చాలా సార్లు గతంలో నేను ఆహ్, ఏదైనా బాధాకరమైనటువంటి సందర్భం ఎదురైనప్పుడు ప్రేయర్ చేసుకోవడానికి మనసు రావట్లేదు, మైండ్ డిస్టర్బ్‌గా ఉంది అని నేను చాలా సార్లు అనుకున్నాను. కానీ నిజంగా ఎంత పెయిన్‌లో అయినా సరే తండ్రి స్వరాన్ని వినటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డారు అని తెలిసినప్పుడు నిజంగా నాకది చాలా ఎంకరేజ్‌మెంట్‌గా అనిపించింది. నిజంగా ఆ పెయిన్‌లో కూడా అంత తీవ్రమైనటువంటి బాధలో కూడా ఆయనున్నాడంటే నేను ఈ లోకంలో నాకొచ్చే శ్రమ అసల యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చుకోదగినది అస్సలు కాదసల.
నాది అసలు శ్రమే కాదు. నిజంగా 99.99 శ్రమలంతా నా సెల్ఫ్ నుంచి నా కోసం ఆలోచించుకుని నా చిత్తాన్ని నెరవేర్చుకోలేకపోవటం మూలంగా, నాకు నచ్చినవి జరగకపోవటం మూలంగా నా 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 సెల్ఫ్ సెంటర్డ్ శ్రమలే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారికి సెల్ఫ్ సెంటర్డ్ శ్రమలు కాదు. నా కొరకు, సమస్త మానవాళి కొరకు, వారి యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన ఆ శ్రమను అనుభవించారు. నిజంగా ఆయన శ్రమ వేరు, నా శ్రమ వేరు. అయితే అట్టి శ్రమల్లో కూడా ఎదుటి వాళ్ళ కొరకు చేసేటువంటి ఆ యొక్క యాగంలో కూడా ఆయన ఎంత శ్రమ పడుతున్నా కూడా కొంచెము కూడా తండ్రి యొక్క సన్నిధిని, తండ్రి యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేయలేదు. తండ్రి మాటకి ఒబే అయ్యి తండ్రిని సంప్రదించి అక్కడ ద్రాక్షారసాన్ని రిజెక్ట్ చేశారా అన్న విషయం నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా అనిపించింది. సో నా లైఫ్ లో కూడా ఈవెన్ నాలో నుంచి వచ్చేటువంటి శోధనని బట్టి కానీ, నాకు ఎదుటి వారి నుంచి వచ్చే శోధన బట్టి కానీ నేను ఏ మాత్రం అంటే దాని నుంచి తప్పించుకోవటానికి ఏదైనా చిన్న చిన్న పనులు, లేదంటే బయటికి వెళ్ళటం, లేదంటే ఎక్కడికైనా మనసు ప్రశాంతంగా ఉండటానికి కాసేపు ప్లెజెంటెడ్ గా ఉండే ప్లేస్ కి వెళ్ళటం, అలాగా డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి వలె తండ్రి యొద్దకు వెళ్ళాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. అది నాకు చాలా హృదయానికి హత్తుకుందనమాట ఆ మాట. నా ఆత్మీయ జీవితానికి ఫర్దర్ గా ఇంకా దేవుడికి దగ్గర అవటానికి ప్రాక్టీస్ చేయాలి అని నాకు అనిపించింది. రెండో మూడో విషయం ఏంటంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునిడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేసినటువంటి శిలువ యాగాన్ని ఆయన ఎలాగా దాన్ని ఆ యొక్క అవమానాన్ని, ఆ నిర్లక్ష్యతని, ఆయన శిలువలో పడినటువంటి ప్రతి ఒక్క సహించినటువంటి ప్రతి ఒక్క బాధని ఆయన ఎలాగా చూసుకున్నారు అంటే, తండ్రితో సహవాసం తర్వాత నాకు వస్తుంది, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాను అనేటువంటి ఆనందంతో ఆయన చేశారు. అయితే ఆయన యొక్క మాదిరిని ఫాలో అయ్యేటువంటి నేను ఎలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుందంటే, నా ప్రాణాన్ని విసుకనీయకుండాన్నట్లు నేను నిర్లక్ష్యం చేయకుండా ఏ విషయాన్ని కూడా దేవుడి విషయానికి, ఆయన స్టాండర్డ్కి, ఆయన బోధకి ఎటువంటి నిర్లక్ష్య వైఖరి లేకుండా నేను నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అయితే నేను పాపాన్ని ఎదిరించే విషయంలో నేను ఇంకా ఇక్కడ లాస్ట్ వచ్చిన 4వ వచనం, మీరు పాపముతో పోరాడట్లో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపాన్ని ఎదిరించే విషయంలో అంటే సమస్త మానవాళి కొరకు ఆయన పాపాన్ని ఎదిరించే విషయంలో ఆయన రక్తాన్ని కార్చారు. ఈ రోజున నాకు నా యొక్క పాపాన్ని ఎదిరించే విషయంలో, నా లైఫ్ లో ఉన్నటువంటి పాపాన్ని ఎదిరించే విషయంలో నేను ఇంకా రక్తం కార్చేంతగా పాపాలు అసలు ఏమి ఉండవు. నిజంగా ఆలోచిస్తే అసలు అటువంటి రక్తం కార్చేంతగా నేను ఏ పాపాన్ని ఎదిరించాల్సిన అవసరం లేదు ఈ రోజున. నిజంగా నా పాపాలన్నీ ఎలా ఉంటాయి అంటే, ఒక సందర్భాన్ని నా వైఖరితో చూస్తున్నానా, యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తున్నటువంటి వైఖరిలో చూస్తున్నానా? యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తున్నటువంటి వైఖరిలో చూస్తున్నానంటే నేను ఒక రకంగా పాపాన్ని ఎదిరించిన దాన్ని అవుతాను.
లేదు నా యొక్క ఆలోచన విధానంతోనే ఆ వైఖరిని ఆ యొక్క సందర్భాన్ని చూస్తున్నానంటే నేను పాపాన్ని ఎదిరించట్లేదు. ఎవరైనా నొప్పించే మాట ఏదైనా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వల్లే తండ్రి అనుమతించారు వాళ్ళు నన్ను అలా వాళ్ళ ఆ మాట అనటానికి. సో, నేను దాన్ని సహించాలి అని యేసుక్రీస్తు ప్రభువారి వల్లే నేను ఆ సందర్భాన్ని ఆ యొక్క మాటని నేను స్వీకరిస్తున్నానా? నేను సహిస్తున్నానా ఆ మాటని? అదెవ్వరైనా కావచ్చు. మా అమ్మాయినా అవ్వచ్చు, మా అన్నయ్యలైనా అవ్వచ్చు, నా తోటి సహోదరులైనా అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు. బయట వర్క్ చేసే ప్లేస్‌లో ఎవ్వరైనా అనొచ్చు. వాళ్ళా మాట అంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి వల్లే నేను దాన్ని సహిస్తున్నానా లేదా? సహించట్లేదంటే నేనింకా పాపాన్ని ఎదిరించట్లేదు. ఇయన్నీ సింపుల్ పాపాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎదిరించినంతగా రక్తం కార్చేంత పాపాలు ఏమీ లెవ్వు నా లైఫ్‌లో. నిజంగా ఇయన్నీ చాలా చాలా ఆయన చెల్లించినటువంటి యాగంతో పోల్చుకుంటే అసల నేను చేసేది అసలు ఆఫ్టర్ ఆల్ అన్నమాట. ఎదుటి వ్యక్తిలో ఏదైనా లోపం కనిపిస్తే నేను యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆ వ్యక్తిని చూస్తున్నానా? లేదంటే ఆ లోపం కలిగినటువంటి ఆ పాయింట్‌ని ఒక్కదాన్నే నేను చూస్తున్నానా? అలా చూస్తున్నాను అంటే నేనింకా పాపాన్ని ఎదిరించలేదు. నేనింకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి ఆ ఏరియాలోకి వెళ్ళలేదు. నేనింకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫుట్ స్టెప్స్‌ని నేను అనుసరించి జీవించట్లేదు. సో, నేను శిష్యత్వం వైపు ఏమాత్రం లేను అన్నది ఈ చాలా చాలా సింపుల్ థింగ్స్‌లోనే నాకర్థమైపోతూ ఉంటాయి. నిజంగా మనందరికీ ఇచ్చినటువంటి అందుతున్నటువంటి సత్యవాక్యాన్ని బట్టి నిజంగా పాపాన్ని ఎదిరించే విషయంలో మన వైఖరి ఎలా ఉంటుంది? ఈరోజు రక్తం చిందించాల్సినంత అవసరం లేదు. అది చాలా రేర్ అన్నమాట. చాలా ఎక్కడో ఉంటారు. కొన్ని కోట్లలో హతసాక్షులుగా మారేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. అలా ఈరోజు నా పర్సనల్‌గా నేను ఆలోచిస్తే అలా అలా లేదు. కానీ నేనింకా పాపాన్ని జయించకుండా నా సెల్ఫ్‌నే లవ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్, ఆయన నా యొక్క సిలువను మోసుకొని ఆయన వెంబడించమన్న రీతిగా నా సిలువను నేను ఎత్తుకోవట్లేదు. నేను ఇష్టపూర్వకంగా ఎత్తుకోవట్లేదు. ఇక్కడ 27వ అధ్యాయంలో ఉంటుంది కదా! మత్తయి సువార్త 27. ఆయన్ని సిలువ వేసి తీసుకెళ్తున్నప్పుడు కురేనీయుడైనటువంటి సీమోన్‌ని సిలువ మోయమని చెప్పేసి వాళ్ళు బలవంతం చేస్తారు. అయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు చెబితే నీ సిలువను నువ్వెత్తుకో, 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 నువ్వెత్తుకుని నన్ను వెంబడించు అని ఆయన అంటలేదు. నిజంగా నువ్వు నన్ను వెంబడించగోరితే నీ సిలువను నువ్వెత్తుకుని నన్ను వెంబడించు అంటున్నాడాయన. లేదు ప్రభువా నా సిలువను నేను పర్సనల్ లైఫ్‌లో నేను ఎత్తుకోను. కాకపోతే నేను వెంబడిస్తాను. ప్రతి ఆదివారం నేను విజయవాడ టీఎఫ్‌సీ చర్చికొస్తాను. చర్చ్‌లో కూర్చుంటాను. ప్రతి బుధవారం ఓట్స్ షేర్ చేసుకుంటాను. నాకు ఎల్డర్స్ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఓట్స్ షేర్ చేసుకుంటాను. నేను నా పాట పాడతాను. అందరితో పాటు ప్రైజ్ చేస్తాను. కాకపోతే నా పర్సనల్ లైఫ్‌లో నేను సిలువను ఎత్తుకోను. నీ వాక్యపు స్టాండర్డ్స్‌తో నేను నడవను అంటే, నేనసలు క్రైస్తవత్వానికి, క్రైస్తవురాలుగా అనుకోవటానికి, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యురాలుగా అనటానికి ఏమాత్రం అర్హత లేనిదాన్ని. సో, ఆయన ఇష్టపూర్వకంగా ఆయన సిలువనెత్తుకొని నన్ను నడవమన్నారు. అది నాకు ఇష్టమై నేను నడుస్తున్నానంటే, ఖచ్చితంగా నా పర్సనల్ లైఫ్‌లో మార్పనేది ముఖ్యంగా నేను చూస్తాను. తర్వాతే ఎదుటి వాళ్ళు. నాకు లాస్ట్ సండే యూత్ మీటింగ్‌లో సిస్టర్ షేర్ చేసుకున్నటువంటి వర్డ్ నాకు బాగా నచ్చింది. అదేంటంటే పర్సనల్ లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌లో ఉన్నటువంటి శోధనని జయించుకోలేకపోతే బహిరంగంగా దేవుని యొక్క సాక్షులుగా మనం ఉండలేమంట. నిజంగా పర్సనల్ లైఫ్‌లో ఆ యొక్క జయాన్ని ఉంటే ఖచ్చితంగా దేవుడు బహిరంగంగా ఆయన సాక్షిగా ఆయనే నన్ను నిలబెట్టుకుంటారు. నేను ఆయన సాక్షిని అని నన్ను అందరూ గుర్తించాలనేటువంటి ఆతృత నాకు అవసరం లేదు. సో, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 76వ భాగానికి వచ్చాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 34 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ కూడా యేసు ప్రభువుని చంపాలని ఆయన్ని బంధించి పొంతి పిలాతుకి అప్పగిస్తారు. ఎందుకంటే మరణశిక్ష విధించే అధికారం ఆయనకు మాత్రమే ఉంటుంది, వీళ్ళకి లేదు. అప్పుడు యూదా పశ్చాత్తాపడి 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశానని చెబుతాడు. వాళ్ళు దాంతో మాకేంటి, నువ్వు చూసుకో అని అంటారు. బహుశా యూదా ఇక్కడ యేసు ప్రభు గతంలో అనేక సార్లు ఆపదల నుంచి బయటపడ్డారు కదా, ఇప్పుడు కూడా బయటపడతారు, నాకు 30 వెండి నాణాలు మిగులుతాయి అని అనుకోని ఉండవచ్చు. అతను స్వతహాగా ధనాపేక్ష కలిగిన వ్యక్తి కాబట్టి. కానీ జరిగింది చూసి యూదా పశ్చాత్తాపపడి ఉండొచ్చు. అతను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పాపం చేశానని ఒప్పుకున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పాపం చేశానని ఒప్పుకుంటే బాగుండేది. ప్రభు క్షమించేవాళ్ళు. మనిషి కుమారునికి విరోధంగా చేసినా క్షమించబడతారని ప్రభు చెప్పారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా పాపములను క్షమించటానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని ప్రభు చెప్పారు. ఇవన్నీ యూదాకు తెలుసు. కానీ అతను ప్రభు దగ్గరకు వెళ్లకుండా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రభువుకి ఈ విషయం ముందే తెలుసు కనుక అతను నాశనపుత్రుడు, అతను పుట్టి ఉండకుండా ఉంటే మేలు అని అన్నారు. యూదా 30 వెండి నాణాలు దేవాలయంలో పారవేసి ఉరిపెట్టుకుంటాడు. ప్రభు శిష్యునిగా ఆయనతో తిరిగి ఆయన మాటలు విని కూడా యూదా మారు మనసు పొందుకోలేదు. అతని అంతం చాలా ఘోరంగా ముగిసింది. ఇది దురదృష్టకరం. ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక కానుకల పెట్టెలో వేయకూడదని వాటితో పరదేశులను పాతి పెడతానికి కుమ్మరివాని పొలం కొంటారు. తర్వాత 11వ వచనంలో యేసు ప్రభువును పిలాతు దగ్గర నిలబెడతారు. అతను యూదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు ప్రభువు నీవన్నట్లే అని అంటారు. ప్రభు తన మీద నేరారోపణ చేసినప్పుడు, నిందించినప్పుడు మౌనంగానే ఉన్నారు. కానీ నీవేమేమున్నావు అని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పారు. మనల్ని ఎవరైనా నిందించినప్పుడు మౌనంగానే ఉండాలి మనం. కానీ నీవు క్రైస్తవుడవా అని అడిగి ఎవరైనా మనల్ని అడిగితే మనం వెంటనే అవును అని చెప్పాలి. అప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ప్రభు మనకి మాదిరిగా ఉన్నారు ఈ విషయంలో కూడా. ఆ రోజుల్లో ప్రజలు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయటం అలవాటుగా ఉంది. బరబ్బా అను ఒక దొంగ జైల్లో ఉన్నాడు. అతను చాలా క్రూరుడు. అతన్ని విడుదల చేయాలా, యేసుని విడుదల చేయాలా అని పిలాతు అడుగుతాడు. యేసును అసూయతో వారు అప్పగించారని పిలాతు గ్రహిస్తాడు. అతను న్యాయపీఠం మీద ఉన్నప్పుడు అతని భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడ్డానని వర్తమానం పంపిస్తుంది. అయితే ప్రధాన యాజకులు, పెద్దలు బరబ్బాను విడిపించి యేసును సంహరించాలని అడగటానికి జన సమూహాన్ని ప్రేరేపిస్తారు. ప్రజలు బరబ్బాను విడుదల చేసి యేసును సిలువ వేయమని అడుగుతారు. వాళ్ళలో యేసు చేత స్వస్థత పొందుకున్న వాళ్ళు, ఆయన రొట్టెలు పంచినప్పుడు తిన్నవాళ్ళు, ఆయన చేత మేలులు పొందుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. కానీ వాళ్ళు దేవుని కుమారునికి బదులుగా ఒక దొంగను విడుదల చేయమని కోరారు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుందని గ్రహించి అందరి ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చేసుకొనుండి అని అంటాడు. పిలాతు ఇక్కడ ప్రజల ఘనత కోరుకున్నాడు. ప్రజలు వాని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగాకని అంటారు. ఆ అపరాధం వాళ్ళ మీద ఉంటుంది. బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి అప్పగిస్తారు. సైనికులు ఆయన బట్టలు తీసివేసి ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటం తలకు పెట్టి, యూదులు రాజా నీకు శుభమని అపహసిస్తారు. ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఆయన కొడతారు. అయినా కూడా ఆయన మౌనంగానే ఉంటారు. సిలువ వేయబోయే ముందు ఇంతగా ఆయన ఎందుకు బాధపెట్టబడ్డారు? అయినా కూడా ఆయన దీనత్వంగా మౌనంగానే ఉన్నారు. ఇది మనకు నేర్పించడానికే అలాగ ఉన్నారేమో దేవుడు అనిపిస్తుంది. అంతా ఆయన భరించారు. యేసు ప్రభువుని సిలువ వేయటానికి తీసుకొని వెళ్తున్నప్పుడు కురేనీయుడైన సీమోన్ని
సిలువ వేయమని బలవంతం చేస్తారు. మోయమని చెప్పి రోమా సైనికులు. అయితే యేసుప్రభు సిలువ మోయటానికి మనల్ని బలవంతం చేయరు. మనకు స్వేచ్ఛ ఇచ్చారు. మనం ఇష్టపూర్వకంగా మన సిలువను మోయాలి. మన లోకాశల నుండి, స్వచిత్తాల నుండి విడుదల పొందుకోవాలి. అప్పుడే మనం ప్రభువుని వెంబడించిన వాళ్ళమవుతామని తెలుసుకున్నాను. తర్వాత వాళ్ళు గొలగతాకొస్తారు. అది కపాల స్థలమని దానికి పేరు. అర్థము ఆ పేరుకి. వాళ్ళు ప్రభువుకి చేదు కలిపిన ద్రాక్షరసం ఇస్తారు. ఆయన రుచి చూచి త్రాగనంటారు. అది మత్తుమందు లాంటిది. ప్రభువు శిలువ మీద దొంగను క్షమించాల్సి ఉంది. తల్లి గురించి యోహానుతో చెప్పాల్సిన మాటలు ఉన్నాయి. శిలువ మీద మత్తుగా ఉంటే ఆయన మాట్లాడలేరు. అందుకే ఆయన తాగలేదు. ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి ఉండొచ్చు తాగొద్దని చెప్పి. ఆయన పరిశుద్ధాత్మ స్వరాన్ని విని ఆ ప్రకారం నడుచుకున్నారు చివరి వరకు. మనం దీన్ని అనుసరించాలని నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకటో పేతురు 2వ అధ్యాయం 20 నుంచి 23. 1 Peter 2:20-23. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనత? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. అయితే నాకు ఈ మెడిటేషన్ నుంచి నేర్చుకున్నది జీసస్ క్యారెక్టర్ గురించి మనము ఫాలో అవ్వాలి అని వాక్యంలో ఉంటది. జీసస్ క్యారెక్టర్ ని. సో ఆ క్యారెక్టర్స్ లో చాలా థింగ్స్ ఇంకా కింద 22-23లో కూడా చెప్తా ఉన్నారు మెడిటేషన్ లో. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. అయితే 22లో హీ నెవర్ సిన్డ్ నార్ ఎవర్ డిసీవ్డ్ ఎనీవన్. అయితే మనం నిజంగానే ఆయన ఫుడ్ స్టెప్స్ లో ఫాలో అవ్వాలంటే ఈ క్యారెక్టర్స్ మనం కలిగి ఉండాలి అని నేను నేర్చుకున్నాను. అయితే మనం ఎప్పుడు కూడా పాపం చేసిన గాడ్ దగ్గరికి వెళ్ళి ఆ సిన్ మనకి అడ్డుబండలా ఉంటది. గాడ్స్ వాయిస్ వినటానికి కానీ, గాడ్స్ విల్ ని మనం తెలుసుకోవటానికి కానీ, ఎప్పుడైతే అది సిన్ అని మన లైఫ్ లో గాడ్ చూపిస్తున్నారో మనం ఖచ్చితంగా రిపెంట్ అవ్వాలి. గాడ్ దగ్గరికి వెళ్ళి మనం రిపెంట్ అవ్వాలి. మనం పశ్చాత్తాపడి గాడ్ నాకు ఈ ఈ అడ్డుబండి ఉంది, నాకు మీకు ఇది నా దగ్గర నుంచి తొలగించండి అని చెప్పి గాడ్ ని మనం వెళ్ళి అడగాలి. అది మనకి పెద్ద కొండ అవ్వచ్చు, కానీ విశ్వాసంతో మనము గాడ్ ని అడిగినప్పుడు గాడ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఇంకొకటి అలా పాయింట్స్ చెప్తా వచ్చారు మెడిటేషన్ లో అంకుల్. అయితే నాట్ ఎవర్ డిసీవ్డ్ ఎనీవన్. ఇది కూడా జీసస్ క్యారెక్టర్. ఎవరిని డిసీవ్ చేయరు, మోసపరచరు అని చెప్పి. హీ డిడ్ నాట్ రిటాలియేట్ వెన్ హీ వాజ్ ఇన్సల్టెడ్. ఎప్పుడైతే మనము ఇన్సల్ట్ చేయబడతామో గాడ్ గురించి, యాక్చువల్లీ మన డీడ్స్ గురించి కాదు, మనం చేసిన తప్పులు కాదు, కానీ గాడ్ గురించి నుంచినప్పుడు బైబిల్లో వర్డ్ ని మనం ఫాలో అవుతున్నప్పుడు చాలా మంది ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని రివర్ట్ బ్యాక్ చేయకూడదు. మనం మళ్ళీ ఎదురు తిరిగి మనం మాట్లాడక్కర్లేదు. అయితే రివెంజ్ తీర్చుకోక్కర్లేదు. ఏంటి సఫర్ అవుతున్నప్పుడు కూడా రివెంజ్ అక్కర్లేదు. అది నిజంగానే ఆయన మైటీ హ్యాండ్స్ కి మనం ఇస్తే గాడ్ కింద ఉంది, హీ లెఫ్ట్ హిస్ కేస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ హూ ఆల్వేస్ జడ్జెస్ ఫెయిర్లీ. అయితే మనం ఎప్పుడైతే గాడ్కి ఇచ్చేసామో ఆయన హ్యాండ్స్ కి ప్రతి విషయం కూడా ఆయనే అన్ని చూసుకుంటారు. ఎప్పుడైతే మనము బిలీవ్ చేస్తామో, మనం నమ్ముతామో, ఆయన సొవర్టిని నమ్మి ఆయనే కంట్రోల్ ఉన్నారు. యూనివర్స్ నుంచి తర్వాత మన లైఫ్స్ కి ప్రతి ఒక్కటి ఆయనే కంట్రోల్లో ఉన్నారు అని చెప్పి మనము నిజంగా నమ్మితే మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి కూడా గాడ్ చేసేది ఎలా చేస్తున్నారు అని మనం నమ్మి ప్రతి ఒక్కటి గాడ్స్ హ్యాండ్ కి ఇస్తే గాడ్ ఇంకా చాలా గుడ్ కి చేస్తారు మనకి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి జీసస్ విజ్డమ్ గురించి కూడా మనం మెడిటేట్ చేయొచ్చు. ఆయన ఏ టైంలో కామ్ గా ఉన్నారు, అక్యూజ్ చేసేటప్పుడు
ఏ టైంలో ఆన్సర్ చేశారో మనం మెడిటేట్ చేయొచ్చు. ప్రతి టైంలో కూడా సేమ్ ఆన్సర్ అవ్వకపోవచ్చు. గాడ్‌ని మనం విజ్డమ్ అడగాలి. నా టంగ్‌ని మీరు కంట్రోల్‌లో ఉంచండి. సమ్‌టైమ్స్ గాడ్ ఈ టైంలో వెంటనే కింద ఆహ్, జాక్పునెన్ బ్రదర్ చెప్పారు. సీక్రెట్ ఏంటి అంటే లెర్న్ టు బి లెడ్ బై హోలీ స్పిరిట్ అని చెప్పి. నిజంగానే హోలీ స్పిరిట్ గాడ్‌ని మన హార్ట్‌లో మనం స్టాండ్ స్టిల్‌గా ఆయన వాయిస్‌ని విని ఈ టైంలో నేనేం చేయాలి? గాడ్ ఈ టైంలో నేను జీసస్ క్యారెక్టర్ కలిగి ఉండాలి కదా! సో, ఈ టైంలో నేనేం చేయాలి అని అడిగినప్పుడు నిజంగానే ఒక్కొక్కసారి మనల్ని కామ్‌గా ఉండమంటారు గాడ్. ఒక్కొక్కసారి నువ్వసలేమి రిప్లై ఇవ్వద్దు అని చెప్పి. అప్పుడు మనము జీసస్ క్యారెక్టర్ స్వారూప్యంలోకి మనం ఎళ్తున్నట్టు. ఒక్కొక్కసారి ఒక ఆన్సర్ చెప్పమంటారు. ఇంకా చాలు అని చెప్పి. సో, మనం ఎప్పుడైతే హోలీ స్పిరిట్ గాడ్ లీడర్స్‌ని మనము నమ్మి మన హార్ట్‌లో గాడ్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఫాలో అవుతా ఉంటే గాడ్‌లీ వేలో మనం నడుస్తున్నట్టు. యాక్చువల్లీ మన ఫ్లెష్‌కి చాలా థింగ్స్ అపోజిట్‌గా ఉండొచ్చు. యాంగ్రీ అయినప్పుడు నా టంగ్ ఆహ్, చాలా వేస్‌లో మాట్లాడాలి అని బర్స్ట్ ఔట్ అవ్వాలి అని అనిపిస్తది. కానీ గాడ్ దగ్గరికెళ్ళి గాడ్ నాకు అనుకుంటున్నారు? నా లైఫ్‌లో ఈ సిట్యుయేషన్‌లో నేనేం చేస్తే మిమ్మల్ని నేను మహిమపరుస్తాను అని మనం అడిగినప్పుడు ఆయన నిజంగానే జీసస్‌కి ఫాదర్ ఎలాగా విజ్డమ్ ఇచ్చారో మనకు కూడా ఫాదర్ ఇవ్వగలుగుతారు. ఆ విజ్డమ్ ప్రకారం మనం నడుస్తా ఉంటే మన లైఫ్ నిజంగానే గాడ్‌ని ప్లీజ్ చేసే లైఫ్‌గా, ఆయన్ని మహిమపరిచే లైఫ్‌గా మన లైఫ్ ఉంటది. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. నెక్స్ట్ మనోహర్ షేర్ చేసుకుంటారు. నేను నేర్చుకున్నది ఏంటి అంటే యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు 34th వర్స్ ఉంటుంది, 34వ వచనం. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరు గాని ఆయన నీ రుచి చూసి త్రాగనొల్లకపోయాను అని. సో జాకంకులు చెప్పేంత వరకు నాకు ఇది తెలీదు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే ఆయన త్రాగలేకపోయాడు. సో ఒకటి ఆయన చేయలేకపోయాడు, త్రాగలేకపోయాడు, ఆయనకి చేత కాలేదు, లేదా ఆ చేదు తాగలేకపోయాడు అనే నేను ఇన్ని సంవత్సరాలు దీన్ని అర్థం చేసుకున్నాను. బట్ జాకంకులు చెప్పాక నేను ఇంటర్నెట్ లో కూడా వెళ్ళి ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటి అని చూసినప్పుడు జీసస్ విల్ఫుల్ గా కావాలని రిఫ్యూజ్ చేస్తారు, అంటే తిరస్కరిస్తారు అని నేను ఇంకొక వర్షన్ లో చదివాను. జీసస్ విల్లింగ్లీ ఫేస్డ్ పెయిన్ అండ్ సఫరింగ్ వితౌట్ టేకింగ్ అన్ ఈజీ వే అవుట్. అంటే ఇదేంటి అంటే ఒక మత్తు మందులాగా ఉంటది. ఆ పెయిన్ మర్చిపోవడానికి ఆ సోల్జర్, ఆ సైనికులు ఆయనకి ఆ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఆయనకి అందిస్తే ఆయన తిరస్కరిస్తాడు తాగడానికి. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లైఫ్ లో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ గుండా ఏదో ఒక సందర్భంలో ప్రతి వ్యక్తి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ పెయిన్ మర్చిపోవడానికి కొన్ని దేవుని చిత్తం కాని మార్గాలు కనిపిస్తాయి. చాలా బాగుంటది అది. డబ్బు విషయం కావచ్చు, ఒక ఒక ఇష్యూ గుండా వెళ్తున్నప్పుడు అప్పు చేయడం కావచ్చు, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నప్పుడు పర్లేదు అంటే మనం ఒక స్కిట్ వేసాం, మీకు గుర్తుండే ఉంటుంది, శివశ్రీ సిస్టర్ వాళ్ళు, సంపత్ బ్రదర్, రక్షిత్ బ్రదర్ అని, వాళ్ళు ఈఎంఐ లోను విజయ్ అన్న ఇది దేవుని చిత్తమే కదా. సో అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దానికి ఆ స్కిట్ వేరే రకంగా ఉంది. కానీ ఒకవేళ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి లోన్స్ వస్తే, లేదా ఈ అప్పు తీర్చుకోవడానికి, ఈ అప్పుల బాధలు తగ్గించుకోవడానికి ఇంకొక చోట అప్పు చేయడం, అంటే నేను డబ్బు గురించే మాట్లాడట్లేదు, నాకు తెలిసిన ఎగ్జాంపుల్ అది. నేను ఒక ఫ్యామిలీని చూశాను కాబట్టి. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు చేసేసి ఇప్పుడు ఏ అప్పు కట్టలేని పరిస్థితిలో ఇల్లు అమ్ముకోవడానికి సిద్ధపడి, సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడి, భార్యాభర్తలు గొడవలు అయ్యి, సో ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఒక నొప్పిని తగ్గించుకోవడానికి దేవుని చిత్తం కాని మార్గాలు వాళ్ళు వెతుక్కున్నారు.
సో ఇక్కడ కూడా అంతే, యేసు ప్రభు శిలువ మీద ఆయనకు అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని ఆయన ఖచ్చితంగా విన్నారు, ఇది తీసుకోవద్దు అని. సో ఆ నొప్పిని భరించాల్సిందే, దేవుడు నాకు ఇచ్చిన సమస్తాన్ని నేను కంప్లీట్ చేయాల్సిందే. సో నేను ఆ నొప్పిని మర్చిపోవడానికి, లేదా తండ్రి చిత్తాన్ని చేయకుండా ఈ బాధలో గుండా నేను వెళ్లకుండా ఉండడానికి ఒక ఈజీ వేని నేను వెతుక్కోను. అది నాకు క్లియర్ గా అర్థమైంది. సో నా జీవితంలో కూడా ఆ, ఏ సందర్భం గుండా సరే నేను వెళ్ళాల్సి వచ్చినా ఆ సందర్భానికి తగినట్టు దేవుని చిత్తాన్ని తెలుసుకొని మాత్రమే వెళ్ళాలి. అలా కాకుండా దాన్ని తెలుసుకోకుండా నా అంతటి నేను నా దగ్గరకు వచ్చిన చిరక లాంటి దాన్ని నేను టేస్ట్ చేసి ఆ నొప్పిని మర్చిపోవడానికి, లేదా ఆ కష్టాన్ని ఆ సమయానికి నేను ఆ, మా స్కిప్ చేయడానికి, నేను తండ్రి చిత్తాన్ని చేయకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో వాటన్నిటి నుంచి నేను తప్పించబడాలి. తండ్రి చిత్తాన్ని నేను క్లియర్ గా ఎరగడానికి నా కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ మనోహర్. మరి ఇవాళ నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందుతున్నారు అంటే ఒక క్రిమినల్ లాగా. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే గనుక ఉంటది అక్కడ, ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే ఫస్ట్ మానవ స్వరూపం దాల్చాడు. తర్వాత ఏంటంటే మహిమను విడిచిపెట్టి మానవుడిగా వచ్చి తను తాను లోయెస్ట్ పొజిషన్ లోకి పెట్టుకున్నారు. తర్వాత ఏంటంటే క్రిమినల్ గా చనిపోతారు, అంటే ఒక దొంగగా మన కొరకు మరణించారు. అంతగా లోయెస్ట్ గా తగ్గించుకొని మరణించేటప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అలాగా మరణించడం అనేది దేవుడి చిత్తం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే ఐజయా చాప్టర్ లో కూడా చెప్పబడుతుంది, ఇది ప్రొఫెసీ కూడా. ఇప్పుడు దేవుని చిత్తం చేసేటప్పుడు ఖచ్చితంగా పెయిన్, బాధ ఉంటదా అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే గనక వాళ్ళకి ఒకటే చెప్తాను, వెన్ యు ఆర్ డూయింగ్ గాడ్స్ విల్. ఎందుకు అంటే గనక ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టు, దేవుడి చిత్తము మన యొక్క స్వచిత్తము, దేవుడి చిత్తము స్వచిత్తం అనేవి టూ ఆపోజిట్ పోల్స్, అన్ని రెండు ఆపోజిట్ పోల్స్ అన్నమాట. నువ్వు నీ చిత్తాన్ని కాదని దేవుడి చిత్తం చేసేటప్పుడు ఖచ్చితంగా దేర్ విల్ బి క్రూసిఫిక్షన్. అక్కడ ఖచ్చితంగా పెయిన్ ఉంటది, అక్కడ ఖచ్చితంగా సఫరింగ్ ఉంటది. ఎవరైతే ఈ రోజు అనుకుంటారో, అయ్యో మేము దేవుడి చిత్తమే చేస్తున్నాం కదా, దేవుడి చిత్తానుసారంగానే నడుస్తున్నాం కదా, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఇలా అనిపిస్తుంది అంటే గనక యువర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ సిలువలో చనిపోవటం అనేది దేవుడి చిత్తము. ఆ చిత్తంలో పెయిన్ ఉందా అంటే డెఫినెట్లీ పెయిన్ ఉంది. అన్నిటికంటే ద మోస్ట్ గ్రేటెస్ట్ పెయిన్ ఏంటి అంటే గనక తండ్రి చేయిని విడిచిపెట్టడమే. ఈవెన్ ఆ పెయిన్ కూడా ఆయన భరించడానికి ఇష్టపడ్డారు. ఎందుకు అంటే నిన్ను నన్ను రక్షించుకోవడానికి. బికాజ్ ఆయన తన స్వచిత్తాన్ని చూసుకోలేదు. నా స్వచిత్తం, యేసుక్రీస్తు ప్రభువారి స్వచిత్తం ఏంటి ఇక్కడ అంటే గనుక నా తండ్రి చేయిని పట్టుకోవడం, నా తండ్రితో నేను సహవాసం కలిగి ఉండడం, నా తండ్రితో ఎటర్నిటీలో నేను ఆల్వేస్ హెవెన్‌లో నేను ఆయనతో పాటు నిత్యం కలిసి ఉండడం. కానీ ఏమన్నాడు, దేవా నా చిత్తము కాదు నీ చిత్తం నేను చేస్తాను. ఓకే, నువ్వు నా చిత్తం చేయాలనుకుంటున్నావు యేసుక్రీస్తు ప్రభువారు, నా చిత్తం చేయాలనుకుంటే దేర్ విల్ బి ఎ సఫరింగ్. దేర్ ఈస్ ఎ క్రాస్ ఇన్ ఎవ్రీ విల్ ఆఫ్ మైండ్. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి చిత్తం చేసేటప్పుడు దేర్ విల్ బి ఆల్వేస్ సఫరింగ్ విచ్ విల్ బ్రేక్ అవర్ ఓన్ సెల్ఫ్ విల్. మన స్వచిత్తాన్ని విరగొట్టే సఫరింగ్ ఎప్పుడూ ఉంటది. ఇప్పుడు ఎవరైనా సరే, యవ్వనస్తులు కానీ ఎవరైనా సరే ఈ దేవుడి చిత్తాన్ని ప్రయత్నిస్తూ దేవుడి చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు సఫరింగ్ లేదు అంటే గనక, సఫరింగ్ లేదు అన్నీ స్మూత్ గా వెళ్తున్నాయంటే గనక ఒక్కసారి కూర్చొని మళ్ళీ దేవుడి చిత్తం కనుక్కోవటం బెస్ట్ ఐడియా అని నేను చెప్తాను. ఓకే, సమ్ టైమ్స్ ఏమీ ఉండొచ్చు, అన్ని రోడ్స్ క్లియర్ గా ఉండొచ్చు, కానీ ఏంటంటే డెఫినెట్లీ నేను చూసిన దాని ప్రకారం, నాకు తెలిసినంత ప్రకారం దెర్ విల్ ఆల్వేస్, అంటే ఏంటంటే నా స్వచిత్తం వేరేది కోరుకుంటది ఖచ్చితంగా. దాన్ని కాదని నేను దేవుడి చిత్తం చేసేటప్పుడు దేర్ విల్ బి ఎ పెయిన్. ఇది ఫస్ట్ థింగ్. దేవుడి చిత్తం చేసేటప్పుడు సఫరింగ్ ఉండిద్దా లేదా అని ఎవరైనా డౌట్ లో ఉంటే చెప్తున్నాను, దేర్ విల్ బి సఫరింగ్. నీ స్వచిత్తంని ఇరక్కొట్టుకోవడమే గ్రేటెస్ట్ సఫరింగ్ మనం అనుభవించేది. తర్వాత ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తే గనుక యేసయ్యని సిలువ మీద మరణం. ఇక్కడ చూస్తే యేసయ్యని సిలువ వేసిన వాళ్ళు ఎవరు అంటే 4 రకాల వ్యక్తులు.
దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ పీపుల్. ఇంకా చెప్పాలంటే నలుగురు అని చెప్పకూడదు గానీ 4 రకాల ఆత్మలు కలిగిన వ్యక్తులు. మొదటిగా చూస్తే ఇస్కరియోతు యోధ. రెండోగా చూస్తే గనక పరిసయ్యులు. మూడోది చూస్తే గనక పొంతి పిలాతు. నాలుగోది చూస్తే గనక యూదులు. క్లియర్‌గా చూడొచ్చు. వీళ్ళు నలుగురు కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు నలుగురు అనుకోవడం 4 రకాలమైన ఆత్మలనమాట. మొదటగా వచ్చి ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించాడంటే డబ్బుల కోసం. ఫర్ మనీ. టుడే మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వర్షిప్ చేస్తూ డబ్బును గూడా నేను వర్షిప్ చేస్తాను అని అనుకుంటే గనక మనము యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తున్న వాళ్ళమే. వాక్యంలో క్లియర్ కట్‌గా రాయబడింది. యూ కెనాట్ సర్వ్ 2 మాస్టర్స్. మీరు 2 దాసుల్ని ఎప్పటికీ పూజించలేరు. ఐదర్ సిరినైనా పూజించండి లేదా దేవుడినైనా పూజించండి. ఈరోజు నీ పయనం ఎటువైపు ఉంది? నీ జీవితం దేని వైపు ఉంది? డబ్బుల వైపు వెంబడిస్తున్నావా? లగ్జరీస్ వైపు వెంబడిస్తున్నావా? లేదా నీ కంఫర్ట్, నీ ఫ్యామిలీ కంఫర్ట్ వైపు. లగ్జరీస్ డబ్బులు అనంగానే చాలామంది ఆలోచించేదేంటంటే కోట్లలో ఉండాలి. లేదంటే చాలా హైగా ఉండాలి. నో, నో, నో. డబ్బులు ఇన్ ద సెన్స్ ఏంటంటే కంఫర్ట్. నా కంఫర్ట్ కోసం ఏంటంటే నువ్వు గనక దేవుడిని కాంప్రమైజ్ చేస్తున్నావు అంటే గనక ఐ విల్ సే యూ ఆర్ ఫాలోయింగ్ మనీ. నేను కంఫర్ట్‌గా ఉండాలి. నా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఎటువంటి కష్టం రాకూడదు. చాలా హ్యాపీగా ఉండాలి నా ఫ్యామిలీ లైఫ్. నా ఫ్యామిలీ లైఫ్‌ని డిస్టర్బ్ చేయకూడదు. నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్టర్బ్ చేయకూడదు. చర్చ్‌కెళ్తాను, అన్నీ చేస్తాను. ఇవేమీ నాకు డిస్టర్బెన్స్ లేకపోతే ఐ విల్ బి హ్యాపీ. ఇలా గనక ఉంటే గనక యూ ఆర్ ద పర్సన్ హూ ఈస్ నెయిలింగ్ జీసస్ క్రైస్ట్ ఆన్ క్రాస్. యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేసే వ్యక్తి మనమే. రెండో వ్యక్తులు ఎవరు? పరిసయ్యులు. పరిసయ్యులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేస్తున్నారంటే 2 కారణాలు. ఒకటి అసూయ. అది జీసస్ క్రైస్ట్ పైన అసూయ కలిగిన వ్యక్తులు. ఈరోజు మనం కూడా సంఘంలో ఉంటూ, ఇంకా చెప్పాలంటే సీఎఫ్‌సీ అనే సంఘంలో ఉంటూ, ఎవ్వరిపైనైనా చిన్న నుంచి పెద్దవాళ్ళ ఎవ్వరిపైనైనా మనం అసూయ కలిగుంటే, జెలసీ కలిగుంటే మీరు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వాళ్ళే. అసూయ వాళ్ళ మినిస్ట్రీ బట్టి అసూయ కలిగుండొచ్చు. వాళ్ళ యొక్క దేని బట్టైనా, వాళ్ళ స్టేటస్ బట్టి దేని బట్టైనా. మనం గనక జెలసీగా ఉంటే గనక గాడ్ చెప్తున్నారు, యూ ఆర్ ద వన్ యూ ఆర్ నెయిలింగ్ మీ టు ద క్రాస్. మనలో అసూయ ఉండదు. రెండో క్యారెక్టర్ పరిసయ్యులకుంది ఏంటంటే, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను దేవుడు వాళ్ళని ఎప్పుడూ రిజెక్ట్ చేయలా. వాళ్ళ సిద్ధాంతాలనే రిజెక్ట్ చేశారు. ఈరోజు కూడా మనం కూడా చెప్పొచ్చు ఏంటంటే, నాకున్న నాకు ఇలా స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి. ఏంటి అంటే గనక మేము చాలా రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాం. ఇలాగే బావుంటది. ఇదే చేస్తాము. ఇలాగే ఉంటాము అని ఏమన్నా స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటే గనక గాడ్ బ్రేక్ చేస్తే ఫస్ట్ బ్రేక్ ఇట్ ఔట్. విరగ్గొట్టబడితే విరిగిపోవటం మంచిది. మనం గ్రౌండ్‌లో పడి చనిపోవటం మంచిది. ఫస్ట్ ఎనీథింగ్ ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ మన లైఫ్‌లో ఉంటే గనక అవి విరగ్గొట్టుకుందాం. లేదు ఇదే పద్ధతి, ఇలాగే చేస్తేనే కరెక్ట్‌గా ఉంటది. లేకపోతే ఇలా ఉండదు. నువ్వు కూడా ఇలాగే చేయాలి. ఇలాగుండాల్సిందే అని చెప్పి మనం ఎవరి మీదైనా డిమాండింగ్‌గా ఉన్నామా? గాడ్ చెప్తున్నారు బ్రేక్ ఇట్. మనం ఎవ్వరి మీద మనము డిమాండింగ్‌గా ఉండకూడదు. వి షుడ్ బి లవింగ్ వన్ అనదర్. తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే పొంతు పిలాతు. పొంతు పిలాతుకి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేయొచ్చు. నేను ఇతన్ని చంపను. నేను విడిచిపెట్టేస్తానంటే తనకు అధికారం ఉంది. కానీ విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? మనుషుల ఘనత కొరకు. ఈరోజు కూడా నువ్వు కూడా నాకు యేసుక్రీస్తు ప్రభువారి నా టెస్టిమనీ కంటే మనుషుల దగ్గర టెస్టిమనీ ఇంపార్టెంట్ అనుకుంటున్నావా? అనుకోవచ్చు. నేనెప్పుడు మనుషుల దగ్గర టెస్టిమనీ సీక్ చేయమనుకోను. ద గ్రేటెస్ట్ డిజైర్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఈవెన్ దో సీఎఫ్‌సీ ఎన్నేళ్ల నుంచి మనం ఉంటున్నా సరే, మనందరికీ లోపల డిజైర్ ఉంటదేంటంటే, నా గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా స్పిరిచువల్‌నెస్ వాళ్ళకి తెలిసిందా? నేను ఎంత ప్రేయర్ లైఫ్ నాలో ఉందో వాళ్ళకి తెలుసా? నేను ఎంత బైబిల్ చదువుతానో వాళ్ళకి తెలుసా? నేను ఎంత మినిస్ట్రీ చేస్తానో వాళ్ళకి తెలుసా? ఇఫ్ యూ ఆర్ ఇండైరెక్ట్‌లీ నీ హార్ట్‌లో కనీసం ఆ థాట్ వస్తున్నా సరే చెప్తున్నాను, యూ ఆర్ నెయిలింగ్ జీసస్ క్రైస్ట్ ఆన్ క్రాస్. ఇవన్నీ మనం చేస్తుంది ప్రార్థన చేసిన, బైబిల్ చదువుతున్నాం మనం మినిస్ట్రీ చేస్తున్న, పరిచర్య చేస్తున్న ఇవన్నీ కేవలం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు క్రయము చెల్లించున్నారు సిలువలో. మనల్ని ప్రేమించారు ఆయన. ఆ ప్రేమకు ఇన్ రిటర్న్ మనం చేస్తున్నాం. అంతేగాని ఏ మనుషుల ఘనత కొరకు కాదివి. ఏ మనుషులు ప్రైజ్ అండ్ వర్షిప్ కోసం కాదు చేయట్లేదివి. ఆయన పైన ప్రేమ కలిగి చేస్తున్నాం. ఇవేమీ లేకుండా గనక మన హార్ట్‌లో గనక మనము ఎలా చెప్పాలంటే ఒకటే ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో నుంచే చెప్తాను. వెనెవర్ ఐ టెల్ ఎ మెసేజ్ ఇదివరకు నేను మెసేజ్ చెప్పినప్పుడు ఆల్‌వేస్ నా హార్ట్‌లో ఒక డిజైర్ ఉండేది. నా మెసేజ్ ఎలా రిసీవ్ అయింది?
నా మెసేజ్ చూసి వీళ్ళు నన్ను వీళ్ళకి కలిగి ఉన్న టెస్టిమోనీ ఏంటి అని అనుకునేవాడిని నా పట్ల. గాడ్ చెప్పారు, యూ షుడ్ నెవర్ హ్యావ్ దట్ ఇన్ యువర్ హార్ట్. వెనెవర్ యూ సే ఎనీ వర్డ్ ఆర్ ఎనీథింగ్, ఎనీ ఎంకరేజ్మెంట్ వర్డ్ ఏది నువ్వు షేర్ చేసుకున్నావు, కమ్ టువర్డ్స్ మీ, వెంటనే నా దగ్గరికి రా, ఫాల్ అపాన్ గ్రౌండ్ అండ్ సే గ్లోరీ టు మీ. మనం కూడా మనుషుల టెస్టిమోనీ ఈజ్ జీరో బిఫోర్ గాడ్స్ టెస్టిమోనీ. ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ ప్లీజింగ్ పీపుల్, అంటే వేరే వాళ్ళని గణపరచాలని చూస్తే గనుక నువ్వు పొంతి పిలాతువే. నువ్వు యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేసిన వాళ్ళవే. మనలో ఆ క్యారెక్టర్ ఉండకూడదు. ఇంకా ఆఖరిగా 4వది వచ్చేసరికి జనులు యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేశారని నిజంగా సిలువ వేశారు. బైబిల్‌లో కూడా రాయబడింది. యాక్ట్స్ 2nd చాప్టర్ 22nd వర్స్ నుంచి చదవండి. మీరు ఆయన మహిమ కార్యములను చూసి, ఆయన అద్భుత కార్యములను చూసి, ఈవెన్ అన్యులతో కలిసి మీరు ఆయన సిలువ వేసెను అని ఉంటది. యూదులు సిలువ వేశారు. దేవుడి చేత మహిమలు చూసి, ఆయన చేత స్వస్థపరచబడి, ఆయన చేత అద్భుత కార్యములు చూసి, అన్ని మేలులు పొంది, తిరిగి ఏం చేశారంట? వీళ్ళు ఆయన సిలువ వేశారంట. ఈరోజు కూడా మనం కూడా సంఘంలో ఉంటూనే అన్ని బెనిఫిట్స్ పొందుతాము. సంఘంలో బెనిఫిట్స్ పొందుతున్నాం. సీఎస్‌సీ ద్వారా అన్ని టీచింగ్స్ పొందుతున్నాం. అన్నీ చేస్తాం. కానీ ఏంటంటే పర్సనల్ లైఫ్, లివింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్, పర్సనల్ లైఫ్‌లో క్రూసిఫిక్షన్ అనేసరికి మాత్రం నో. ఇంకా చెప్పాలంటే వీళ్ళు బరబ్బాను కోరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని కోరుకోల. ఆయన దగ్గర అన్ని మేలులు పొంది. బరబ్బా వల్లేమో అన్యాయింపబడారు, చంపవేయబడ్డారు, ఎంతోమంది బాధ పొందారు. యేసుక్రీస్తు ప్రభువారు వల్ల మేలులు పొందారు. అయినప్పటికి వీళ్ళకెవరు కావాలంట? బరబ్బా కావాలంట. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అన్ని మేలులు పొంది, మనకి ఏమి కావాలి ప్రతిరోజు అంటే లోకం కావాలి. లోకంలో ప్లెజర్స్ కావాలి. నాకు లోకమే కావాలి. లోకంలో మనుషుల ఘనత కావాలి. ప్లెజర్స్ కావాలి. లోకానుసారంగా జీవించాలి. ఇవన్నీ కావాలి. కానీ ఆదివారం మాత్రం విల్ బి సచ్ ఏ బిలీవర్స్, బ్యూటిఫుల్ బిలీవర్స్‌లా చర్చ్‌లో కూర్చుంటాం. గాడ్ విల్ నాట్ సాటిస్ఫై విత్ థిస్ లైఫ్స్. యేసుక్రీస్తు ప్రభువారు మీరే నన్ను సిలువ వేస్తుంది. ఈరోజు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, ఈ సిలువ ధ్యానం చేసేటప్పుడు దేవా ఈ 4 క్యారెక్టర్స్ నాలో ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఫస్ట్ థింగ్, నేను డబ్బుల వెంట పరిగెడుతున్నానా? నీ కొరకు జీవిస్తున్నానా? ఉన్న దాంట్లో సంతృప్తి కలిగున్నానా? సెకండ్, జెలసీ, నేను ఎవ్వరి మీదైనా అసూయ కలిగున్నానా? వేరే వాళ్ళ పైన చాలా భారం పెట్టేవాడిగా నేనున్నానా? లేదా నేను పొంతి పిలాతులాగా మనుషుల్ని గనపరిచేవాడిగా ఉన్నా? మనుషుల యొక్క ఘనత కొరకు నేను జీవిస్తున్నానా? 4వది ఏంటంటే, లోకాన్ని కోరుకుంటున్నానా? నిన్ను కోరుకుంటున్నానా? ఇవేమన్నా గనక మనలో ఉంటే గనక మనం పరిశీలించుకోవాలి. దేవా నేను ఆ సిలువ వేసే వాళ్ళలో ఎన్నటికీ ఉండను దేవా. నన్ను నేను తగ్గించుకుంటాను. నిత్యము నన్ను నేను ప్రతిరోజు నా గింజ ఎలాగైతే భూమిలో పడి చనిపోతే గాని మొక్క రాదో, నా జీవితం కొరకు నేను సమస్తము చనిపోతాను నీతో పాటు. ఎందుకు చనిపోతామంటే దేవుడి దగ్గర ప్రామిస్ ఉంది. మనము లేపబడతాం ఆయన చేత. ఆయన యొక్క రిజరెక్షన్ పవర్‌తో మనం లేపబడతాం. ఆ పవర్ కొరకు మనం లేవనెత్తబడతాం కాబట్టి ఖచ్చితంగా ఆయనతో మనం చనిపోవడానికి సిద్ధపడాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి ప్రార్థనలో గడుపుదామండి. ముందుగా వచ్చేసరికి సాంబి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మరి సాంబి సిస్టర్ మరి చిన్న పిల్లల గురించి, అలాగే యంగ్ పీపుల్ యొక్క రక్షణ గురించి, సాంబి సిస్టర్ చిన్న పిల్లల గురించి, సండే స్కూల్ చిల్డ్రన్ గురించి, అలాగే యంగ్ పీపుల్ రక్షణ గురించి మరి సాంబి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడివై ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రములను సమర్పించుకుంటున్నాం తండ్రి. అయ్యా నా ప్రభువా నాయన, అయ్యా నీవు మా పట్ల అయ్యా ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రేమను అయ్యా చూపించావు ప్రభా. అయ్యా నా తండ్రి, ఏ మాత్రము నాయన వెనుతిరగాక నా ప్రభా సమస్తాన్ని మా కొరకు అనుగ్రహించావు అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. దేవా నాయన ఇటు సమయం నాయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్య నామమును బట్టి మీ పాద సన్నిధికి చేరిన ప్రభా. అయా మా సండే స్కూల్ బిడ్డల విషయమైన ప్రభా, అయా నా తండ్రి యవ్వన సహోదరులు అయా రక్షణ పొందవలసిన వారి కొరకైనా ప్రభా మీ సన్నిధికి వచ్చాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి, అయా మీరు మమ్మల్ని ప్రేమించి అయా నా ప్రభా సంగముగా మమ్మల్ని అందరినీ ఐక్యపరిచారు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఎక్కడ వారమో ఎచటి వారమో ప్రభా, అయా మా పట్ల మీరు ఉన్నతమైనటువంటి అయా గొప్ప ప్రణాళికలు మా అందరి పట్ల మీరు కలిగి ఉన్నారని నా ప్రభా హృదయపూర్వకంగా విశ్వసిస్తూ మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా.
అయ్యా నా ప్రభా, అయ్యా ఇటు బిడ్డలను మాకు అనుగ్రహించినటువంటి మీ కృపకై కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నాయన. అయ్యా నా ప్రభా, భవిష్యత్ తరాలకు నా ప్రభా, అయ్యా నా ప్రభా నిన్ను చూపించేటువంటి నా ప్రభా బిడ్డలుగా నా ప్రభా వీరిని నీ సన్నిధిలో నా ప్రభా అయ్యా నా తండ్రి వర్ధిల్లింప చేస్తూ వస్తున్న విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. ప్రతి బిడ్డను నా ప్రభా మీ అద్భుతమైనటువంటి అయా కృపా రెక్కల చాటున అనుదినము నా ప్రభా కాచి కాపాడుతూ అయా నా తండ్రి వారి యొక్క నా తండ్రి ప్రయాణాల్లో అయా నా ప్రభా ఆటల్లో అయా నా ప్రభా సమస్త విషయాల్లో మీరు తోడే ఉంటున్నందుకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. దేవ నా ప్రభా ఆయా చిన్న హృదయంలో నా ప్రభా చిన్న మనసుల్లో నా ప్రభా ఆయా వారి యొక్క ఆలోచనలో నా ప్రభా నా తండ్రి మీరు రారాజుగా నా ప్రభా ఉండాలని నా ప్రభా మేము ఆశపడుతున్నాం ప్రభా. అయా ఆ యొక్క చిన్న వయసు నుంచే నా ప్రభా ఆ యొక్క హృదయ సింహాసనం మీద మిమ్మల్ని నా ప్రభా కూర్చుండబెట్టుకునే కృపను నా ప్రభా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. యేసయ్యా నా ప్రభా నాయన, అయ్యా నీవు ఆకర్షించకపోతే ఎవ్వరూ నీ యొద్దకు రాలేరు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి ప్రభా. అయ్యా నీ కృపలో భద్రపరచండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా తల్లిదండ్రులకు నా ప్రభా అయా బిడ్డల్ని పెంచే రీతిగా నా ప్రభా జ్ఞానమును వివేకమును వివేచనను అయా మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. వారు నా తండ్రి అయా నా ప్రభా మీరిచ్చినటువంటి బహుమానాలుగా నా ప్రభా ప్రతి తల్లి తండ్రి నా ప్రభా అయా వారి పట్ల ఎంతో నా ప్రభా ప్రయాసతో ఎంతో నా ప్రభా ప్రేమతో ఎంతో నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి సమర్పణతో కలిగిన ప్రభా అయా ఉన్నటువంటి తల్లిదండ్రులు బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా వారి పట్ల నా ప్రభా నా తండ్రి మీరు కృప చూపించండి. తల్లిదండ్రులకి నా ప్రభా నా తండ్రి మీ ఆత్మ అనుగ్రహతను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ నడిపింపుతో నా ప్రభా బిడ్డల్ని ఎలా పెంచాలో నా ప్రభా నా తండ్రి అయా ఏ రీతిగా వారితో మాట్లాడాలో ఏ రీతిగా వారితో సంభాషించాలో ఏ రీతిగా నిన్ను గురించి వారికి ఎలాగా నా ప్రభ తెలియచేయాలో నా ప్రభ ప్రతి విషయాన్ని నా ప్రభ తల్లిదండ్రులకు నా తండ్రి అయ్యా మీరు బోధించండి ప్రభా. మీరు నా తండ్రి గైడ్ చేయండి ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయా బిడ్డలందరూ నా ప్రభ అయా నీ ఎదుటను మనుషుల ఎదుటను వర్ధిల్లే కృపను ప్రసాదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా ప్రభా మీ దయలో మీ కృపలో నా తండ్రి అయా నా ప్రభ మారు మనసు రక్షణ అయా నా ప్రభా పొందుకోవాల్సినటువంటి బిడ్డలు అయా అనేకులు ఉన్నారు ప్రభా. అయా నా ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా అయా నా తండ్రి సత్య వాక్యము వైపు నా ప్రభా వారి అడుగులు నా ప్రభా పడుతున్నాయి అంటే నా ప్రభా అది కేవలం నీ కృపణ ఆయన. అయా వారి పట్ల మీరు అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉండి అయా వారిని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారనేటువంటి నిశ్చయతను నా ప్రభా వారి హృదయాలకు అనుగ్రహించండి. స్తుతులు స్తోత్రములు నాయన. అయా నా ప్రభా ప్రతి బిడ్డ నా ప్రభా అయా నా ప్రభా నీ యొక్క ప్రేమను నా ప్రభా రుచి చూచే కృపను దయచేయని ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఎటువంటి నా తండ్రి అపోహలు లేకుండా నా ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో నా ప్రభా అయా మారు మనసు రక్షణ పొందుకునే భాగ్యాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. అయా నా ప్రభా అష్యూరెన్స్ నా ప్రభా ప్రతి ఒక్క హృదయానికి మీరు దయచేయని ప్రభా. అయా ఈ లోకములో నా ప్రభా నా తండ్రి మీ కొరకు నా ప్రభా వెల చెల్లించి జీవించేటువంటి బిడ్డలుగా శిష్యత్వం వైపు అడుగులు వేసేటువంటి బిడ్డలుగా నా ప్రభా వారు నిశ్చయత కలిగి నా తండ్రి అయా నీ సన్నిధిలో నడుచుకునే కృపను దయచేయమని వేడుకుంటూ తండ్రి వారు రక్షింపబడే విషయంలో ఎటువంటి నా ప్రభా అనాలోచితమైనటువంటి ఆలోచనలు నా ప్రభా లేకుండా అయా నా ప్రభా నా తండ్రి అయా ఈ యొక్క రక్త మాంసాలు నా తండ్రి అదే రీతిగా లోకము అదే రీతిగా దుష్టుడు పెట్టేటువంటి సందేహాలను అయా నాయన యేసు నామంలో తొలగించమని నా ప్రభా సంఘమంతయు ఏకీభవించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా ఈ తొలగించి ఆ అడ్డుకట్టల నుంచి వారిని విడిపించి ఆ సంఖ్యల నుంచి వారిని విడిపించి ఆ యొక్క నా తండ్రి ఈ లోకం అనేటువంటి గోతిలో నుంచి అయా నా తండ్రి అయా వారికి మారు మనసు రక్షణ ప్రసాదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి అయా పాపం చేస్తామేమో రక్షణ పొందిన తర్వాత అనేటువంటి అయా నా ప్రభా అపోహను నా ప్రభా వారిలోంచి తీసిపోయిన ప్రభా అయా అందరం పరిపూర్ణతలోనికి సాగిపోవటకు నా ప్రభా నా తండ్రి అడుగులు వేస్తున్నాం అనేటువంటి నిశ్చేతను నా ప్రభా వారికి దయచేయని ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఇటువంటి అపోహలు నా ప్రభా రక్షణ పొందుకోవాల్సినటువంటి బిడ్డల్లో లేకుండా నా ప్రభా వారి మైండ్స్ ని నా ప్రభా వారి మనసుల్ని హృదయాన్ని అయా నా ప్రభా
యొక్క ఆలోచనని మీరు పవిత్రపరచమని బ్రతిమాలుకొనుచు, నీ యొక్క నా తండ్రి వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో నా ప్రభు వారిని పవిత్రపరచమని, అయా నా ప్రభు వారు నా తండ్రి ఆనందముతో సంతోషముతో అయా నీ వద్దకు వచ్చి నా ప్రభు నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకునే కృపను నా తండ్రి అయా మీరే అనుగ్రహింపచేసి, అయా తండ్రి మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇప్పుడు దివ్య సిస్టర్ గారు మ్యారేజెస్ గురించి అలాగే జాబ్స్ గురించి ప్రేయర్ చేస్తారు. ఏమైనా అసలు మ్యారేజెస్ గురించి జాబ్స్ గురించి. Gracious Heavenly Father, thank you Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. మేమందరము వన్ స్పిరిట్తో మీ దగ్గరికి రావటానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్, మేము మా మనసులో లార్డ్ మా హార్ట్స్లో ఏముందో లార్డ్ మీరు ముందే ఎరిగి ఉన్నారు తండ్రి. దాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్, మీ పాదాల దగ్గర మేము లార్డ్ మా యంగ్ పీపుల్ మ్యారేజ్ గురించి, లార్డ్ జాబ్స్ గురించి మీ పాదాల దగ్గర లార్డ్ పిటిషన్ పెట్టడానికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. నిజంగానే లార్డ్ మీరు చేసే కార్యాలు అనేకం తండ్రి. మాలో లార్డ్ మీ ఆత్మ కార్యాలు నిజంగానే లార్డ్ చాలా థింగ్స్లో మా హార్ట్స్ని చేంజ్ చేసి లార్డ్ జిగటగల ఊబిల్లో నుంచి మమ్మల్ని రక్షించి లార్డ్ మాకు నిజంగానే స్పిరిచువల్ ఐస్ ఇచ్చి లార్డ్ చాలా థింగ్స్ మాకు నేర్పిస్తున్న రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది చిన్ని రిక్వెస్ట్ తండ్రి. లార్డ్ మ్యారేజెస్ జాబ్స్ లార్డ్ మేము అడుగుచున్నాం తండ్రి. యంగ్ పీపుల్కి లార్డ్ సరైన పార్ట్నర్ని అనుగ్రహించండి. లార్డ్ ఎవరైతే గాడ్లీ ఫ్యామిలీస్ని లీడ్ చేయాలని అనుకుంటున్నారో లార్డ్ ప్రతి ఒక్కళ్ళకి లార్డ్ సరైన పార్ట్నర్ని అనుగ్రహించండి తండ్రి. ఎర్త్ మీద లైట్గా ఉండాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. లార్డ్ ఫ్యామిలీని బిల్డప్ చేసుకోవడానికి లార్డ్ మ్యారేజ్ విషయంలో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ డిసర్నింగ్ స్పిరిట్ని వాళ్ళకు అనుగ్రహించండి. లార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు గైడెన్స్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ నవ్య, లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, ఎలిజబెత్ ఎస్తేర్ సిస్టర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రియాంక సిస్టర్, శుత్రిత సిస్టర్, కీర్తి, దివ్య, శృతి సిస్టర్స్ని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ రవితేజ బ్రదర్, మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని బట్టి కూడా మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ వీళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ ఈ ప్రామిస్ మీరు లార్డ్ మీ కింగ్డమ్ని సీక్ చేసే ప్రతి ఒక్కరికి లార్డ్ మీరు నిజంగానే అన్ని థింగ్స్ అనుగ్రహిస్తారని చెప్పారు కదా లార్డ్. ఆ ప్రామిస్ని ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మీరు ట్రూ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ ఆత్మతో అభిషేకించండి ఫాదర్. మీరేమనుకుంటున్నారో మీ ప్లాన్స్ ఏంటో వాళ్ళకి రివీల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ ప్లాన్లో లైఫ్ లాంగ్ వాళ్ళు నడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. నిజంగానే లార్డ్ మేము గాడ్లీ లైఫ్ని మా అంతటా మేము మా సొంతగా మేము నడవలేం తండ్రి. లార్డ్ మీ ఆత్మ సహాయం మాకు కావాలి, మాకు హెల్ప్ చేయండి లార్డ్. యంగ్ పీపుల్కి లార్డ్ వాళ్ళ గాడ్లీ లైఫ్స్ని కట్టుకోవడానికి లార్డ్ ఫౌండేషన్స్ వేసుకోవడానికి లార్డ్ మీరు కృపను చూపించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి విషయంలో లార్డ్ హంబుల్నెస్ని అనుగ్రహించండి లార్డ్. మీరు ఫ్రూట్ఫుల్గా చేయండి వాళ్ళ లైఫ్ని లార్డ్. మీరు హెల్ప్ చేయండి లార్డ్. ఈ టైం మొత్తం కూడా లార్డ్ ఈ విల్డర్నెస్ టైంలో మీరు నిజంగానే లార్డ్ ఫ్లవర్ తెప్పించగలరు తండ్రి. బ్లూమ్ చేపించండి లార్డ్. మీ ఆత్మ కార్యాలు లార్డ్ మా మధ్యన జరిపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హార్ట్ని లార్డ్ మీరు నిజంగానే చేంజ్ చేస్తా లార్డ్ మీరు లీడ్ చేస్తా వస్తున్న థింగ్స్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మీ థ్యాంక్ఫుల్ హార్ట్ని లార్డ్ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ జాబ్స్ విషయంలో కూడా తోడుగా ఉండండి లార్డ్. ప్రతి ఒక్కరికి లార్డ్ మీరు జాబ్స్ అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజంగానే మీ మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎన్నడూ సిగ్గుపరచనీయరని చెప్పారు కదా ఫాదర్. మేము మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఎర్త్లీ లైఫ్లో లార్డ్ బ్రెడ్కి లార్డ్ మాకు లార్డ్ జాబ్స్ కావాలి లార్డ్. జాబ్స్ మీకు యంగ్ పీపుల్కి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ స్ట్రెంగ్త్ని మీ పీస్ని మీ రూల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళ హార్ట్స్లో నిజంగానే లార్డ్ మీ టైమింగ్స్ని మేము బిలీవ్ చేసే కృపను ఇచ్చేయండి లార్డ్. సరైన టైంలో ఇస్తారని నమ్మే ట్రస్ట్ని వాళ్ళ హార్ట్స్లో లార్డ్ డెవలప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కరికి లార్డ్ విజ్డమ్ని అనుగ్రహించండి లార్డ్. పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో లార్డ్, జాబ్స్లో సెలెక్ట్ చేసుకునే విషయంలో లార్డ్ మీరు డెసిషన్ మేకింగ్ని లార్డ్ మీ బలమైన విజ్డమ్తో లార్డ్ మీరు గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్
లార్డ్ మేమందరం కూడా బోల్డ్గా స్ట్రాంగ్గా ఉండటకు లార్డ్ మీరు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ పాల్ వలె లార్డ్ ఎలాగైతే అన్కాంప్రమైజ్డ్గా లార్డ్ మీ ట్రూత్స్ని పాల్ ఫాలో అయ్యారో లార్డ్ అలాంటి హార్ట్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. లార్డ్ అన్కాంప్రమైజ్డ్గా ట్రూత్ని ఎప్పుడు లోవర్ చేయకుండా లార్డ్ మేము లార్డ్ మిమ్మల్ని సీక్ చేసే కృపని మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మా పిల్లర్స్ లాగా చేయమని అడుగుచున్నాం త్తండ్రి. యంగ్ పీపుల్ని అందరినీ కూడా లార్డ్ అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉన్న తండ్రి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానేస్తున్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఫ్యామిలీస్ గురించి మరి శాంత్ కుమార్ అన్న ప్రేయర్ చేస్తారు. తండ్రి నువ్వు చేసిన మీరు అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా సంఘంలో నువ్వు ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కనికర సంపన్నుడా తండ్రి, ప్రతి కుటుంబం కోసము నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. వారిని దీవించి తండ్రి, ఆశీర్వదించి తండ్రి. అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి బ్రదర్ వెట్టుకతో బాధపడుచుండగా సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయి తండ్రి. అదేవిధంగా శ్రీ సిస్టర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఈ నెల మరి సిస్టర్ రిటైర్ అవుతుండగా ప్రభా నీ కృప నీ కనికరము బిడ్డ మీద ఉండేటట్టు చేయి తండ్రి. అదేవిధంగా ప్రత్యూష విషయంలో నీ చిత్తము నెరవేరేటట్టు సహాయం చేయి తండ్రి. అదేవిధంగా స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డలిద్దరికీ మంచి భర్తలను దయచేయి తండ్రి. చిటిబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఆ బిడ్డ కృపావరం వివాహం విషయంలో మరి అదిగో బడ్జెట్ విషయంలో మరి బ్రదర్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడు తండ్రి. ప్రభా మరి అనుకున్న బడ్జెట్ లో వివాహం జరగడానికి మహిమకరంగా వివాహం జరగడానికి సహాయం చేయండి. గడ్డం ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి వారు బిడ్డను అడాప్ట్ చేసుకోవాలని కోరుచుండగా నిశ్చితమైతే చేసుకోవడానికి సహాయం చేయండి. బ్రదర్కి రక్షణ దయచేయండి. ప్రేమ్ సారథి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. వెంకట్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. వాళ్ళ అమ్మగారికి రక్షణ మంచి ఆరోగ్యం దయచేయండి, రక్షణ దయచేయండి. రామ్మోహన్ రావు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. లింకన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. శ్రీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. స్టీఫెన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. పండు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా మరి శ్యామ్ బ్రదర్ బట్టి నీకు వందనాలు తండ్రి. బ్రదర్ కొన్న అప్పులన్నీ కూడా విడుదల కలగజేయండి. నిశ్చితమైతే ప్రభు సంఘానికి తిరిగి రావటానికి సహాయం చేయండి. అచ్యుత్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి నవ్య కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వివాహం విషయంలో నవ్య వివాహం విషయంలో నీ చిత్తము నెరవేరేటట్టు చేయండి. ప్రభా మరి నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు తండ్రి. ప్రభా నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని చెప్తున్నావు తండ్రి. నవ్య విషయంలో కూడా ప్రభా నీ చిత్తము నెరవేరేటట్టు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి మరి విజయ్ కుమార్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు. సామ్వి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. రఘు బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి సిస్టర్ ప్రభు కుమారి సిస్టర్ అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి. మరి సిస్టర్ కొన్ని కారణాల వల్ల ప్రభా మరి నీ యొక్క సంఘాన్ని అదేవిధంగా నీ నామాన్ని విడిచిపెట్టి వెళ్ళారు తండ్రి. ప్రభా తిరిగి నీ వైపు తిప్పబడేటట్టు చేయతండ్రి. ప్రభా ఆమెతో నువ్వు మాట్లాడు తండ్రి. మరి బ్యాక్ స్లైడ్ అయ్యారు తండ్రి. ప్రభా నీకు అసాధ్యమైందంటే ఏమీ లేదు తండ్రి. ప్రభా ఆమెతో నువ్వు మాట్లాడు తండ్రి. తిరిగి ఆమె యొక్క హృదయాన్ని తిరిగి చేయతండ్రి. అదేవిధంగా మోహన్ బ్రదర్ బట్టి నీకు వందనాలు తండ్రి. మరి వైజాగ్ వెళ్ళాడు తండ్రి. వైజాగ్ లో మరి బిడ్డ అక్కడ జీవనోపాధిని పొందుకోవడానికి అప్పుల నుంచి విడుదల పొందుకోవడానికి ఆ బిడ్డకి సహాయం చేయండి. అదేవిధంగా బిఎస్ఎన్ మోహన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మనోహర్ ఇమానియల్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులు జాబుల కోసం ప్రయత్నించుండగా ప్రభా నీ కృప కనికరం వారి మీద ఉండేటట్టు చేయండి. ప్రభా మరి వారు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుచుండగా ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానము వారి విషయంలో నెరవేర్చండి. రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆనంద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. వివేక్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి మాధురి గారు త్వరలోనే ప్రభా మరి న్యూజిలాండ్ వెళ్ళటానికి సహాయం చేయండి. భార్యాభర్తలు కలిసి ఉండటం నీ చిత్తం తండ్రి. కనుక త్వరలోనే వారు వెళ్ళి న్యూజిలాండ్ వెళ్ళి కలిసి ఉండటానికి సహాయం చేయండి. మరి వివేక్ బ్రదర్కి రెగ్యులర్ జాబ్ రావటానికి సహాయం చేయండి. లక్ష్మి బట్టి వందనాలు తండ్రి. మంచి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. మంచి భర్తని బిడ్డకు దయచేయండి. సోనీని బట్టి వందనాలు తండ్రి. మరి ఆ యొక్క సమస్తమైన అనారోగ్యాల నుంచి స్వస్థపరచుతండి. చైతన్య బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. విజేత శిష్ట ఆయాసంతో అనారోగ్యంతో బాధపడుచుండగా సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి. ఉదయ్ బాబు కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఉదయ్ బాబుని దీవించండి. మరి ఇదిగో తండ్రి రక్షణ దయచేయండి బిడ్డకు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి బిడ్డ మరి మెరిట్ లిస్ట్ వచ్చి సెలెక్ట్ అయ్యాడు తండ్రి. మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తుండగా నిశ్చితమైతే జాబ్ దొరకడానికి రావడానికి సహాయం చేయండి. రవితేజాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి.
మరి ప్రేమ్ కుమార్, మరి ప్రేమ్ బ్రదర్ వాళ్ళ బ్రదర్ ప్రేమ్ కుమార్ బట్టి వందనాలు తండ్రి, రక్షణ దయచేతండి. ముంబై విజయ్ కుమార్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. యేసుదాస్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. రాంబాబు గారి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. జోనాథన్ అనారోగ్యం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేతండి. మరి శృతిని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఎంకామ్ లో బిడ్డ జాయిన్ అవ్వాలని కోరుచుండగా జాయిన్ అవ్వడానికి సహాయం చేతండి. అదేవిధంగా దివ్య కీర్తిని బట్టి వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి బ్రదర్ కుటుంబం అమెరికా, మరి బ్రదర్ సిస్టర్ ఇద్దరు అమెరికాలో ఉన్నారు తండ్రి. మరి పిల్లలు ఇక్కడ ఒంటరిగా ఉంటుండగా ప్రభా, వారి కాపుదల కనికరం వారి మీద ఉండేట్టు చేయండి. అదేవిధంగా రమేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా కొత్తగా వస్తున్న కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు చక్కటి కుటుంబాలు ఇచ్చావు తండ్రి. మనందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మా కుటుంబాలలో తండ్రి, మా కుటుంబాలన్నీ కూడా బలంగా ఉండేటట్టు చేయండి. మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు, వారి అక్కరతలు తీర్చమండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని క్రీస్తు పుణ్యనామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు తండ్రి, నిజంగా ప్రభా తండ్రి, పాటల ద్వారా బిడ్డలు చెప్పుకున్న మాటల ద్వారా, అలాగే ప్రభా మరి ప్రార్థన ద్వారా మీరు ఘనత పొందినందుకు నిజంగా వందనాలు ప్రభా. తండ్రి, మేము ఈ సంఘంలో ప్రభా ఏ మాత్రం కూడా ఎవ్వరం కూడా అర్హులం కాదు ప్రభా. నీ నామాన్ని స్మరించడానికని, నీ నామం ధరించుకోవడానికి అయ్యా భూజగత్తులు బునాదులు వేయబడక మునిపే తండ్రి మా నామాలు తండ్రి మీ హస్తంలో రాసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజు ఆ రక్షణ మేము అనుభవిస్తున్నామంటే కేవలం నీ ఉన్నతమైన ప్రేమే ప్రభా. మా చింటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నువ్వు చూపిస్తున్న ఆ ప్రేమ ప్రభా మేము ఎలా కొనియాడగలం, ఎలా స్తుతించగలం ప్రభా? మా వల్ల కాదు ప్రభా. మేము మా నోటికి పదాలు కూడా చాలట్లేదు ప్రభా. తండ్రి, నువ్వు చెప్పిన రీతిగా ప్రభా, యేసుక్రీస్తు ప్రభా ఏ రీతిగా అయితే జీవించారో ఆ రీతిగా మేము జీవించాలని మేము అందరం ఆశపడుతున్నాం ప్రభా. మేము అడుగుతున్నాం నిస్సహాయ స్థితిలో నీ పాదాల దగ్గర పడి, అయ్యా మా వల్ల కాదు ప్రభా ఈ జీవితం జీవించడం, కానీ ప్రభా ఎలా సాధ్యము అంటే కేవలం నీ పరిశుద్ధాత్మ వల్లే గనుక నీ పరిశుద్ధాత్మను మా అందరి మీద నింపండి ప్రభా. నువ్వు ప్రామిస్ చేసావు, జోయల్లో ప్రామిస్ చేసావు, అలాగే యాక్ట్స్ చాప్టర్ లో ప్రామిస్ చేసావు, ఆఖరి దినాల్లో నా ఆత్మను అందరి మీద కృమ్మరిస్తానని ప్రభా. ఆ ప్రామిస్ పట్టుకొని అడుగుచున్నాం. మా యవనస్తులు విజన్స్ చూడాలి, మా యొక్క తని వృద్ధులు డ్రీమ్స్ లో ఉండాలి ప్రభా. అలాగే నీ ప్రాఫెసీ చేయాలి ప్రభా, యంగ్ మెన్ ప్రభా. ఇవి నువ్వు చెప్పిన ప్రామిసెస్ ప్రభా. ఈ ప్రామిసెస్ పట్టుకొని నీ పాదాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాం ప్రాడ్. మా అందరి మీద ఆత్మని నింపండి, పరిశుద్ధాత్మని మెండుగా కృమ్మరించండి ప్రభా. మా సంఘమును ప్రభా నీ యొక్క నామ ఘనత కొరకు మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తాం. అట్టి రీతిగా మీరు తీర్మానం చేస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తని మా సంఘంకు తని ఎవరైనా ప్రభా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో నీ నామం గణపరచబడటానికి ప్రభా ఉన్నారో వాళ్ళని మా సంఘంలోకి తీసుకురండి. లేదా ప్రభా మేము వాళ్ళని కలిసేటట్టు మమ్మల్ని చేయండి ప్రభా. ఇవి లేకపోతే ప్రభా మాలో ఏముందో పొరపాటు మేము ఎక్కడ సరిదిద్దుకోవాలో మాకు చూపించండి ప్రభా. మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం ప్రభా. ఈ విజయవాడ ప్రాంతంలో ప్రభా మేము వెలుగు వల్లే ఉండాలి. మేము ఎక్కడున్నానో ప్రభా నీ మహిమను కనపరిచే వాళ్ళంగా ఉండాలి. అదే మా జీవితంలో మీరే లక్ష్యం దయచేయమని, దీని నుంచి మేము తొలగిపోకుండా నీ నామ ఘనత కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయమని కోరుచు తండ్రి. అలాగే మా ఓవర్సీస్ గా ఉన్న విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మా ఎల్డర్ శాంత్ కుమార్ అన్నని బట్టి వందనాలు, వాళ్ళ బిడ్డల్ని బట్టి సిస్టర్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆఫీస్ లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. అలాగే విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ మీరు ఇస్తున్న ఆరోగ్యమును బట్టి, అలా ఫ్యామిలీస్ చేస్తున్న పరిచర్యను బట్టి వందనాలు. ఇంకా మహిమగా వాడుకోమని కోరుచున్నాం. అలాగే జాక్పన్ గారు, ఆనిపన్ గారు వాళ్ళ బిడ్డల్ని బట్టి నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభా. తండ్రి మేమందరం ప్రభా, మేము కూడా ప్రభా వెలుగు వలె ప్రభా రానున్న తరాలకు ప్రభా నీ మహిమను కనపరిచే వాళ్ళగా మమ్మల్ని చెయ్యమని సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ నీ మీద ఆధారపడుతూ ఈ చిన్ని ప్రార్థన అత్వల్లరని మా ప్రియ ప్రభాని యేసయ్య నామమున బతిమలాడి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిస్తాను.